వేరే ఎక్కడైనా పని ఉంటే చూడన్నా. సేట్ నిన్నేమని అన్నాడా? చెప్పు, ఒప్పుకుంటావా లేదా? సాయంత్రం ఇంటికి రండి. ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. అమ్మ జ్యోతి, బాబు గారు భోజనం అయిందమ్మా. ఇక్కడ చలిగా ఉంది, ఓర్చుకోలేకపోతున్నా. అయ్యగారు కొంచెం త్వరగా కానివ్వండి, అమ్మకు చలిగా ఉంది. అమ్మ జ్యోతి, వినబడుతుందా అమ్మా? అమ్మా, అయ్యగారు ఇప్పుడే భోజనం మొదలు పెట్టాడు, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టమ్మా. అయ్యగారు కొంచెం త్వరగా కానివ్వండి, అమ్మను అలా చూడలేకపోతున్నాం. బయటకు రా. కప్పుదందా. బాబు గారు భోజనం బాగుందా? చాలా బాగున్నాయి అమ్మా, మీ మర్యాదలు కూడా చాలా బాగున్నాయి. సరే అమ్మా, వెళ్ళొస్తా. బాబు గారు అప్పుడప్పుడు వస్తూనే ఉండండి. అమ్మ జ్యోతి, బాబు గారిని బయట దాకా తోలేసి రాపో. దగ్గర ఉంచుకో. ఇంత డబ్బు నాకెందుకు అయ్యగారు? పర్వాలేదు, ఉంచు, ఖర్చులకు పనికొస్తాయి. వద్దయ్య గారు, మీరే తీసుకోండి. పర్వాలేదు, ఉండని, మళ్ళీ అవసరమైతే అడుగు. నా పరిస్థితిని చూసి అయ్యగారి మనసు మారినట్టుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మ జ్యోతి, అమ్మా, అమ్మా, నువ్వు మామూలు మనిషి అయ్యావా అమ్మా? ఇకపైన మనకు అన్ని మంచి రోజులే, అంతా మంచి జరుగుతుందమ్మా. బాబుగారు, బాబుగారు, ఇప్పుడు మా అమ్మగారికి పూర్తిగా నయమైపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మారిపోయారు. ఇప్పుడు ఏ బెదిరి లేకుండా మీ దగ్గర పని చేసుకోగలను. చూడు జ్యోతి, నేను అంతా సులువుగా మారే మనిషినిగా, నేను కూడా అనుకున్నా అంటే అది నాకు దక్కి తీరాలి. నీ పేదరికం చూసి నీ తల్లి చెప్పిన 4 సెంటిమెంట్ డైలాగులు నీ మారే మనిషిని కాదు.
ఏమేమి జ్యోతి తలుపు వెళ్తలేదా? అయ్యగారు మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నన్ను వదిలేయండి. అమ్మ జ్యోతి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నేను కూడా అనుకున్నా అంటే అది నాకు దక్కి తీరాలి. అమ్మ జ్యోతి, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, వాని సంగతి నేను చూసొస్తాను. నువ్వేదో మంచోడు అనుకుని నా చెల్లి నీ దగ్గర పనిలో పెట్టినా, అసలు నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే ఆ అమ్మాయి నీ దగ్గర ఉంచేవానే కాదు. పాపం ఇంట్లో పరిస్థితులు బాగాలేక నీ దగ్గర పని కోసం వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఏంట్రా తెగ గింజుకుంటున్నావు? అదేదో నీ సంత చెల్లినట్టు. అవునరా, ఆమె నాకు సొంత చెల్లి కంటే ఎక్కువ. నువ్వు ఇలాంటి వాడివని జనాలకు చెప్తే నేను రాళ్లతో కూడా చంపుతావు. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వచ్చినా, వేరే ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించినా నేను ఏం చెయ్యాలో అది చేస్తా. జాగ్రత్త, ఇదే నీకు చివరి అవకాశం. ఏంటి నీ అన్న కానీ అన్నని పంపిస్తే భయపడతా అనుకున్నావా? నీ ధైర్యం ఏంటి? వాడు ఉండడం ధైర్యమా? నీకు ఆ ధైర్యమే లేకుండా చేస్తా. తెల్లారేసరికి 1 చెరువులో చూస్తావు. నాతోనే పెట్టుకుంటాడా వాడు? వద్దు వద్దు వద్దు, మా సుమన నేనేం చేయొద్దు. మా కుటుంబానికి పెద్ద దిక్కులో ఉన్నాడు. మా సుమన నేను వదిలేండి అయ్యగారు. మీ కాళ్ళు పట్టుకుంటానే గారు, వదిలేయండి. నేను నీకు కావాలంటే నువ్వు నా దగ్గర రావాలి. ఇదే నీకు ఇచ్చే చివరి అవకాశం. బాబుగారు, బాబుగారు, మా అమ్మాయి వచ్చి నుండి నాకేం చెప్పలేదు. మీకేమన్నా చెప్పిందా? మీరేం బాధపడకండి, లోపల అన్నీ చెప్పిన. ఆమె బాధ అంతా మీ గురించి అంట. ఇప్పుడే ధైర్యం చెప్పాను. సరే బాబుగారు.
ఈ నరకం నుండి దూరంగా వెళ్ళిపోతేనే నేను బ్రతకగలను. అమ్మా త్వరగా నరడమ్మా, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా ఏటెల్లుడు ఏమైంది? అదంతా నీకు తర్వాత చెప్తాను, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదమ్మా. ఎక్కడికి వెళ్తారు? జ్యోతి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇప్పుడు లేడట. తర్వాత పోదాం, ఓకేనా? మీరు లోపలికి వెళ్ళండి. ఏంటమ్మా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ సమస్య తీరుతుంది అనుకుంటున్నావా? అమ్మ నేను నిన్ను చంపేస్తాను బెదిరించాడన్నా, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎక్కువైతాయి. ఎందుకంటే అక్కడంతా కొత్త వాళ్ళు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావు? వాని సంగతి నేను చూసుకుంటాను. మనసులో ఏం పెట్టుకోకుండా అన్నీ వదిలేయి. అమ్మను జాగ్రత్తగా చూసుకో. మీకండగా నేనున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? రాసమ్మా నీకోసం వచ్చిన. నువ్వు డబ్బు ఎందుకు ఇస్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చోని కాదు. నువ్వెందుకు ఇస్తున్నావో నాకు బాగా అర్థమైంది. నీకు అర్థం అవ్వాలనే కదా ఇంత డబ్బు ఇస్తుంది. జ్యోతి నా దగ్గర పంపించినావు అనుకో, నీకు ఇంతకన్నా ఎక్కువ డబ్బు ఇస్తా. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. నీ వ్యాపారానికి డబ్బులు అడిగావు కదా, అవి కూడా ఇస్తా. నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు డబ్బు చూపిస్తే అందరు లొంగుతారు అనుకున్నావా? కానీ నేను లొంగుతా. ఇక నుంచి ఏం చేయాలో నేను చూసుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకో.